చెప్పండి. ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఏం ధాన్యం పోసారు మీరు ఇక్కడ? వరి ధాన్యం పోసినాం అన్న. ఓకే. 20 రోజులు అవుతుంది పోసి. ఒక 10 రోజులు అనంగా ఎత్తిర్రు. ఎత్తిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత బస్తాలు పెట్టిర్రు. బస్తాలు పెట్టి బస్తాలకు కూడా ఇప్పుడు మళ్ళీ కవర్ కప్పి పెట్టినాం, ఒక అక్కనే ఉన్నాయి. ఈ లారీలు వస్తలేవు అంటుండు, అమలు లేరంటారు. ఏది అమలు ఉంటే లారీలు ఉంటలేవు, లారీలు ఉంటే అమలు ఉంటలేరు అని మొన్న ధర్నా చేస్తే ఈ రోజు ఒక లారీ పెట్టిరు పొద్దున, మళ్ళీ ఒక లారీ పెడతామని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు ఎత్తామని చెప్తారు. కానీ మా ఆసంటోళ్ళు చాలా మంది రైతులు మొత్తం ఆడనే ఉన్నారు. మొన్న ధర్నా బాగా పొద్దున ఒక 2 గంటల ధర్నా చేస్తే కూడా ఒక్క నాయకుడు కూడా రాలేదు మా దగ్గరికి. ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ ధాన్యం కొనుగోలుపై ఈ ప్రభుత్వ సర్కార్ అయితే విఫలమైంది, వేస్ట్. సన్న బియ్యం పండిస్తే కూడా మీకు బోనస్ ఇస్తాను ఇచ్చారా? లేదు, ఏం లేదు. అది కొందరికి పడ్డాయి, కొందరికి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కొందరు పడ్డాయి, కొందరికి వల్లేదు. మాకైతే వల్లేదు, అసలు బోనస్ అయితే వల్లేదు. ఇక దొడ్డి పండిస్తే ఇట్లే చేస్తుండు. సన్ఫ్లవర్ పండించి మాది 2 నెలలు అవుతుంది అలా పోసి, అవి ఈరోజు ఎత్తున్నారు. అది 2 నెలల తర్వాత మొక్కజొన్నలు అక్కడనే ఉన్నాయి, వడ్లు ఇక్కడనే ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కటి రైతు తెచ్చిన 3 ఇక్కడనే ఉన్నాయి మార్కెట్ యార్డ్లో. ఇంత పెద్ద మార్కెట్ యార్డు, 5 ఊర్లకు ఒక మార్కెట్ యార్డు పెద్దది. ఈ పెద్ద మార్కెట్ యార్డు కూడా ఇట్నే చేసేస్తారు అంతా. అసలు ఈ గవర్నమెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, పరిస్థితి ఏంటి సార్? ఈ మొలకలు వస్తాయి, వడ్లు మొక్కజొన్నలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి, బొడ్డిపోతాయి. వడ్లు మొత్తం మొలకొస్తాయి. మేము మొలకొచ్చిన తర్వాత మళ్ళీ 5-6 కిలో కట్ చేస్తా అంటారు. మళ్ళీ తర్వాత మేము ఇలా బ్యాగులు ఎత్తిన తర్వాత కూడా మొలకలు కట్ చేసినా మా ప్రాబ్లం ఏంది? మేము ఎంత నష్టపోతాం? మేము తెచ్చి ఆ చెట్టు కింద పోసే వడ్లు అవి ఇప్పుడు కింద ప్లాట్ఫామ్ మీద పోసినాం. మా రైతులు రోడ్ల మీద పోనిస్తలేరు. రోడ్ల మీద కూడా అలా పోసిరు, అలా రైతులు అట్లా కూడా పోసిరు. ఆ కల్లాలు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఈడే వస్తే కూడా ఇదే బాధ ఉంది, వేస్ట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మీ వర్షం పడ్డది అనుకో, మీకు ఎంత నష్టం అవుతుంది? చాలా నష్టం అవుతుంది సార్. లక్షలు మొత్తం పెట్టుబడులు పెట్టి అప్పుడు దున్నకాలకప్పుడు మసాలాలు యూరియాలప్పుడు అది లైన్లో నిలబడుకుంటా రోజుల తరబడి ఒక్క సంచికి ఒక రోజు, అప్పుడు యూరియాలప్పుడు అదొక కష్టము, ఇప్పుడు ఇదో కష్టం. 15 రోజులు అవుతుంది సార్ ఆడ బస్తాలు నింపి పట్టేటప్పుడు జాలి మిషన్లు లేవు అన్నారు. మిషన్లు వాళ్ళ లోపల పెట్టుకురు. మిషన్లు లోపల అడిగితేనేమో అవి ఖరాబ్ అయినాయి, మోటార్లు లేవు, అవి లేవు ఇల్లు అంటే అవిటి కాడ కూడా పంచాయతీ పెట్టుకొని అవి పట్టినాక సంచులు బ్యాగులు నింపేదాకా అదో 2-3 రోజులు వరినాం. బ్యాగులు నిండి వారం రోజులు అవుతుంది. లారీలు రావాలన్నారు. మొన్న మీటింగ్ ఆడ మొత్తం ధర్నా చేస్తే రోడ్లు లారీలు నిండే. ఇక రోజుకింత ధర్నాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే రైతులను మేమే బాగుపరుస్తాం, మా వల్లనే రైతులు బాగుపడతారు. బాగుపడతారు. అందరు అన్నిటిలో ఫెయిల్ అయిపోయాడు, ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్. అంతే సార్, ఇక ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్. చెప్పండి, మీరు ఏం ధాన్యం పోసి 2 రోజులు? మేము వరి ధాన్యం మార్కెట్ ఓపెనింగ్ రోజు తీసుకొచ్చామండి. మార్కెట్ ఏ రోజు అయితే గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో ఆ రోజు వరి ధాన్యం తీసుకొచ్చి పోసాము. కాంటా అయింది, వీడికి 25 డేస్ అవుతుంది. సంచులు నింపి అలాగనే ఉంది. అది వర్షం పడితే మళ్ళీ మా బాధ్యతనే అని మళ్ళీ కటింగ్ అవుతుంది అది అని ఇప్పటికే కట్ చేస్తున్నారు. లారీ ఎక్కేదాకా మా వాళ్ళే. ఆ లారీలు రావడం లేదు. ఏమైంది అని అంటే లారీలు పంపించట్లేదు గవర్నమెంట్. అక్కడ వాళ్ళ లారీ వాళ్ళని అడిగితే అక్కడ దించుకోవడానికి డంపింగ్ ప్రాబ్లం ఉంది మా దగ్గర అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు రెస్పాన్స్ లేదు. మొత్తం మీద ఎక్కడ చూడు రైతుకే ప్రాబ్లం ఉందండి. రైస్ మిల్లర్లు కూడా మీ దగ్గర నుంచి తాళ్ళు కూడా ఎక్స్ట్రా తీసేస్తారని చెప్తారు. తాళ్ళ ఇప్పుడు కటింగ్ ఎక్కువ పెడుతున్నారు. మళ్ళీ తాళ్ళు ఇప్పుడు 41 పెట్టేది 42 పెట్టండి మాకు వర్కౌట్ అదని వాళ్ళు మిల్లు వాళ్ళు అంటున్నారు. అది ఇట్లా ఇప్పుడు మళ్ళీ కటింగ్ ఇట్లా రైతు మీదనే భరించాల్సి వస్తుంది. ఎక్స్ట్రా భారం రైతు మీదనే పడుతుంది. మళ్ళీ ఎలాగూ మొత్తం రైతే లాస్, కానీ మధ్య దళారులే లాభపడుతున్నారు దీనివల్ల, రైతు వల్ల మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది వర్షం పడదు అనుకోండి, ఇది డౌన్ ఉంటుంది. ఈ వర్షం నీరుకి మొత్తం ధాన్యం మొత్తం పోయి చెరువులో కొట్టుకపోతుంది అన్నాడు. మొత్తం ఇక్కడ అంతా డౌన్ ఉంటుంది, ఇదంతా వాటర్ ఫుల్ ఫ్లో వచ్చేస్తుంది. చెరువు కొనాకు ఉంది అన్నాడు, పక్కనే చెరువు. ధాన్యం వెళ్ళి మొత్తం అక్కడనే పడుతుంది. దానివల్ల కాంట తొందర పెట్టాలంటే వీళ్ళు డంపింగ్ చేయలేదు, ఏం చేయట్లేదు. అసలు ఎవరు ఏ అధికారులు పట్టించుకోలేదు. ఏమన్నా కానీ మాకు లారీలు రావట్లేదు, ఏదో ఒక సాకు తెప్పి ఆ అధికారులు తప్పించుకుంటారు. 80% ధాన్యం కొంటున్నామని చెప్పి ఆల్రెడీ కొన్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మార్కెట్ ఓపెనింగ్ రోజు తీసుకొచ్చాను ధాన్యం. మా మార్కెట్ ఓపెనింగ్ రోజు నాదే 4వ నెంబర్ సీరియల్ ధాన్యం తీసుకొచ్చాను. నాది ఇంకా ధాన్యం పోలే, ఇంకా ఇక్కడనే ఉంది మార్కెట్లో. వీడికి నెల రోజు నుంచి మేము డ్యూటీలు అన్ని బంద్ చేసుకొని ఇక్కడ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాం. అది కానీ అవి డబ్బులు లేదు, అది లేదు. వాళ్ళు ఏదో పేరుకు